హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ అని తెలుగు. ఈ వీడియోలో మనము చూడండి, ఈ సర్క్యూట్లో ఐఎక్స్ వాల్యూ ఇచ్చినాం అనమాట. ఈ వాల్యూ ఎంత అనేది మనకు తెలియదు. ఆ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఈ సర్క్యూట్లో. అది ఎలా అనేది ముందు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉందంటే ఈ నోడ్ దగ్గర కానీ సేమ్ ఏ ఉంటుంది, ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఏ ఎలిమెంట్ ఏం లేదే రెజిస్టర్ అనేది. సో ఇక్కడ ఏ ఉంటుంది. సో ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ కానీ ఏ ఉంటుంది, ఎందుకని ఇది షార్టెడ్ కాబట్టి ఈ నోడ్ కానీ ఏగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కానీ చూస్తే బి ఉంది, ఇక్కడ కానీ బిఏ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ కానీ మనకి బిఏ వస్తుంది, ఎందుకంటే షార్టెడ్ కాబట్టి. ఓకేనా, ఈ నోడ్ కానీ బి నోడ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏబి మనం తీసుకుంటే ఇక్కడ సపరేట్గా ఏబి, ఓకేనా. సో ఏబి మధ్యలో ఎన్ని రెజిస్టర్స్ ఉన్నాయో అవన్నీ మనం రాసుకుందాం. సో ఏ నుంచి బీకి ఇక్కడ 3 Ohms రెజిస్టర్ అయితే ఉంది. సో నేనైతే తీసుకున్నాను 3 Ohms. నెక్స్ట్ ఏబికి 3 Ohms రెజిస్టర్ ఉంది ఏబి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అక్రాస్ ఏబి టర్మినల్స్ ఇక్కడ మనకి 12 volts అయితే ఇచ్చారు. ఓకేనా, 12 volts అయితే ఇచ్చారు. సో ఇది కానీ కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఎంత మనకి 12 volts అనమాట. ఓకేనా, 12 volts అయితే ఇచ్చారు. ఇప్పుడు 2 రెజిస్టర్స్ ఏబి ఈ 3 Ohms, ఏబి ఈ 3 Ohms అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏబి, సో ఏబి దగ్గర కానీ ఇంకొక 3 Ohms అయితే రెజిస్టర్ అయి ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇది ఏ నోడ్ అనమాట, ఇది బి నోడ్. సో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇక్కడ పైనుంచి కిందకు ఉంది. కాకపోతే ఏ నుంచి ఎట్టుంది ఇది, సో ఏ నుంచి ఇట్లా ఉందన్నమాట, పైకి ఉంటుంది. ఓకేనా, సో ఐఎక్స్ అనేది పైకి ఉంటుంది అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇది ఏ నోడ్ కాబట్టి. ఇది బి నోడ్ చూడండి. సో ఏ నోడ్కి ఎంటర్ అవుతూ ఉంది, ఇక్కడ కానీ ఏ నోడ్కి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఐఎక్స్ వాల్యూ అనేది సేమ్ దీని ప్రకారమే తీసుకోవాలి. సో తీసుకుంటే ఇక్కడ చూడండి, అక్రాస్ ఆల్ ఎలిమెంట్స్ దగ్గర మనకి 12 volts అనే ఉంటుంది అనమాట. ఇక్కడ కానీ 12 volts, ఇక్కడ కానీ 12 volts ఉంటుంది, ఇక్కడ కానీ 12 volts ఉంటుంది. ఓకేనా, ఫైనల్గా ఐ ఫామ్ లేదు కరెంట్కి V/R అనమాట. సో V వచ్చి 12/R వచ్చి 3 Ohms అంటే 4 amperes. ఓకేనా, 4 amperes అనేది మనకి యాక్చువల్గా అయితే ఇలా రావాలి కిందకి. సో డైరెక్షన్ రివర్స్ ఉందంటే అప్పుడు ఏంది, ఐఎక్స్ వాల్యూ మైనస్ తీసుకుంటాం అనమాట, -4 amperes. యాక్చువల్గా అయితే ఇలా ఉంటే ఇలా కరెంట్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా. సో రెజిస్టర్ ఎప్పుడు కరెంట్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, యాక్ట్ యాజ్ ఏ సింక్ అనమాట. సో కంపల్సరీ డైరెక్షన్ అనేది ఇలా ఉండదు నార్మల్గా అయితే. కాకపోతే ఇక్కడ గివెన్ సర్క్యూట్లో ఐఎక్స్ అనేది సో ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి సో మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఫైనల్గా ఐఎక్స్ వాల్యూ అనేది -4 amperes అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.